కొట్టించాం, దాడి చేశాం, దాడి చేయించాం అని చెప్పి చాలామంది అనుకొని ఉంటారు. ప్రయత్నం ఆగిపోయిందని చెప్పి అనుకుంటారు. బట్ యు ఆర్ బ్యాక్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ శంకర్. ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఈరోజే స్టార్ట్ చేశారు. వాళ్ళు చంపటానికే వచ్చినట్లుగా అనిపించింది, ఎందుకో చంపలేదు, దారుణంగా కొట్టి మాత్రమే వదిలేశారనేటువంటి భావన అన్ని చోట్ల నుంచి చెప్పారు నాకు. రక్తం ఇక్కడ కారిపోతున్నా కానీ వాడు కళ్ళ మీదకి వెళ్ళి గుద్దుతూనే ఉన్నారు, ఇక్కడ గుద్దుతూనే ఉన్నారు. ఈ బ్రూటల్ అటాక్ వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? ఇది ఈ రోజు ప్లాన్ చేసింది కాదు. ఇది గత 1 month నుంచి నా ఊరు చుట్టుముట్టు తిరిగింది. ఇదే ఆఫీస్లో ఇంటర్వ్యూలకు వచ్చినటువంటి అమ్మాయిలతో నువ్వు అసభ్యంగా బిహేవ్ చేసావా లేదా? ఒక ఆడపిల్ల మీద దాదాపు రేపటం చేయబోయాడు శంకర్. ఆమె తమ బంధువులను తీసుకొని వచ్చి శంకర్ మీద ఇది అటాక్ చేయించింది అనేటువంటిది ఇంకొక ఇన్సైడెడ్ టాక్. అసలు రేప్ అనేది చాలా పెద్ద పదం. అది ఆడపిల్లలు ఉంటారు, మా చెల్లెలు ఉన్నారు, నీ వెనక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం బలంగా ఉంది. నిజంగా ఇది తెలంగాణ మీద ప్రేమతో మాట్లాడుతున్నావా శంకర్, లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావా? సరే, దాడులతో మిమ్మల్ని భయపెట్టలేరు, ఏం చేస్తే ఆగుతారు మీరు? డబ్బుకు లొంగిపోతారా? అతను నిజం మాట్లాడతాడు, నిజం మాట్లాడటమే కాకుండా నిలదీస్తాడు, నిగ్గదీస్తాడు. అందుకే అతన్ని రూపు మాపాలనేటువంటి ఓ ప్రయత్నం జరిగింది అంటారు అతని అభిమానులంతా. ఇది జర్నలిజం కాదు, జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్నాడు, ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నాడు అంటారు అతన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు. ఇంతకీ అతనెవరు, అతని ఎజెండా ఏమిటి, ఎందుకు ఒక పార్టీ వైపే కొమ్ముగాయాల్సినటువంటి అవసరం వస్తోంది, మిగతా పార్టీలు అసలు తప్పులే చేయట్లేదా అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. సంచలన జర్నలిస్ట్ శంకర్తో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శంకర్ నమస్తే. నమస్తే విజయ్ అన్న. వెల్కమ్ టు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. థ్యాంక్ యూ అన్న. కాస్త లేట్గా వచ్చాను అన్న, కానీ హీట్ పెంచాలి, హీట్ పుట్టించాలి కాబట్టి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుతున్నాం అన్న. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్, బికాస్ ఎందుకంటే ఈ దాడి, ఆ పరిణామాలు ఏదైనా కూడా కాస్త కలవర పెట్టేవైనప్పటికీ కూడా కొట్టాం, కొట్టించాం, దాడి చేశాం, దాడి చేయించాం అని చెప్పి చాలామంది అనుకొని ఉంటారు. ప్రయత్నం ఆగిపోయిందని చెప్పి అనుకుంటారు. అవును. బట్ యు ఆర్ బ్యాక్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ శంకర్. ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఈరోజే స్టార్ట్ చేశారు. అండ్ దట్టు ఈ రోజే మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, కూర్చున్నాం. అవును. భయం ఉండదా? భయపడాల్సినటువంటి అవసరం లేదంటావా? అన్న, అంటే ఎందుకు భయపడాలి? ఒకటి, ఎందుకు భయపడాలి? మీరు ఇంట్రోలో చెప్తూ ఒక మాట అన్నారు, 2 వర్షన్స్ చెప్పారు. మీరు పాజిటివ్ చెప్పారు, నెగిటివ్ చెప్పారు. ఐ లైక్ దట్. ఫస్ట్, సో ఒకటి ఏమన్నారు, నిజం మాట్లాడతాడు, నిగ్గదీసి అడుగుతాడు. ఇది మీరు అన్నారు ఫస్ట్. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను చూసేవాళ్ళు, అభిమానం అని అంత పెద్ద నేను కాదు, అంటే నా వాయిస్ వినేవాళ్ళు, నా వర్షన్ వినేవాళ్ళు, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకి మీరు చెప్పినటువంటి లైన్ కరెక్ట్ సరిపోతుంది. మనం నిజాన్నే మాట్లాడతాం. ఒకటి, యథార్థవాది లోక విరోధి అనేది ఒకటి ఉంటుందన్న. సో యథార్థం ఎప్పుడు అంత సింపుల్గా ఎవరికి రుచించదు, ఎవరికి నచ్చదు. నిజం కూడా సింపుల్ వెంటనే కొంచెం చేదుగా ఉంటుంది. ఈ ఇద్దరు ఒకటే అని చెప్పితే అట్లెట్లా అని చెప్పేసి అంటాం, కానీ అది లోకమే దానికి సమాధానం చెప్తుంది, మళ్ళీ పోతా ఉన్న కొద్దీ. సో అదే విషయాన్ని నేను ఒక నిజాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నా. ఇప్పుడనే కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడైనా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడైనా, ఎప్పుడైనా ఒక థిన్ లైన్తో ఉన్నా. నేను నా థిన్ లైన్ ఒకటి స్టేటు తెలంగాణ అని నా స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఆ విషయంలో నీళ్ళు అనేటువంటిది నా స్పెషల్ ఇంట్రెస్ట్. ఆ విషయంలో ఫార్మర్స్ అని, రైతులని, కరెంట్ అని, ఇట్లాంటి కొన్ని సెక్టర్స్ నేను బాగా ఇష్టపడతా, స్టడీ చేస్తా. ఆ విషయాలను బాగా లోతుగా మీలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ నేను వాళ్ళ నుంచి కొన్ని అంశాలను తీసుకుంటా. నాకు తెలిసిన అంశాలను ఇంకా కొంచెము నా వాయిస్ తోటి, నా కోణంలో నేను 10 మందికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ చేసే క్రమంలో కొందరికి ఇతను ఒక పార్టీ వాడు అని అనిపించవచ్చు, కొందరికి ఇతను ఒక పార్టీకి బయాస్డ్గా ఉన్నాడు అని అనిపించవచ్చు. అది నా తప్పు కాదన్న. వినేటువంటి వాళ్ళ లోపం అదని నేను అనుకుంటా. అందరినీ నేనేమో నిందించను, ఎందుకంటే అందరికీ నేను నచ్చాలని లేదు. నేనేం సత్యహరిశ్చంద్రుని ఏం కాదు. అంటే మనం అందరికీ ఎవరికి ఏ హాని చేయకుండా ఉండలేము. ఒక్కొక్కసారి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కొద్దీ ఎవరైతే మనం ఎవరిమైతే మాట్లాడుతామో వాళ్ళు నొచ్చుకుంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఒక బేస్ వాయిస్ ఉందన్న, నీ బేస్ వాయిసే నీకు అది ప్లస్. సో అట్లా నా వాయిస్, నా స్టాండే నాకు కొంత ప్లస్. నేను తీసుకున్నటువంటి స్టాండు
కొందరికి పనికి వస్తుంది, కొందరికి పనికిరాదు. కొందరికి మిత్రుని చేస్తుంది నన్ను, కొందరికి శత్రువుని చేస్తుంది. నా బ్యాడ్ లక్ ఏంటంటే శత్రువుగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ శత్రువులు కూడా నాకు మిత్రులు అవుతూ ఉన్నారు. అది నాకు హ్యాపీ. ఇంకొకటి మీరు ఇంకొక మాట కూడా అన్నారు, అతను బయాస్డ్ జర్నలిజం చేస్తాడు కాబట్టి, బయాస్డ్గా ఒక పార్టీకి అక్కడికి వచ్చేటువంటి పనులే చేస్తున్నాడు. సో కాబట్టి ఆయనకి ఈ దేహపు శుద్ధి, ఈ దెబ్బలు కొట్టడం కరెక్టే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు అన్నట్టు, లేరని కాదు. ఇప్పటికీ నేను ఏదైనా పోస్ట్ పెడితే నాకు కిందికి వచ్చి నన్ను కొట్టినటువంటి వీడియోలను, ఫోటోలను, మార్ఫ్డ్ స్టోరీస్, పేపర్ క్లిప్స్ని పెట్టి ఇంకా రాక్షసానందం పొందుతూ ఉన్నారు. నేను దాన్ని కూడా ఏమీ తప్పుపట్టట్లే. ఈ మిత్రులందరూ ఒకరోజు మళ్ళీ నా లైన్లోకి వస్తారు, మీన్స్ మన లైన్లోకి వస్తారు. మన లైన్ అంటే నేనేమో పెద్దగా ఒక క్రియేట్ చేయట్లే, ఉన్నటువంటి వాస్తవాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి నేను ఎవ్వరికి బయాస్డ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది వచ్చిపోతే ఈయన బీఆర్ఎస్ వాడు, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినోడు అంటున్నారు. సో మనం ఒక 3-4 సంవత్సరాలు వెనక్కి పోదాం అన్నది, చాలా దూరం పోవాల్సిన అవసరం లేదు. తీన్మార్ మల్లన్న మీకు తెలిసే ఉంటాడు, రఘు మనకు తెలిసే ఉంటాడు, మన మిత్రుడే. వీళ్ళందరి మీద అటాక్ మీన్స్ అంటే కేసులు అయినప్పుడు కానీ, జైల్లోకి పోయినప్పుడు కానీ, ఇదే సీతక్క పోలేదా వాళ్ళని పరామర్శిస్తేందుకు? ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా సంఘీభావం తెలపలేదా? బండి సంజయ్ గారు సంఘీభావం తెలపలేదా? అరవింద్ గారు చేయలేదా? అందరూ తెలిపారు కదా. అప్పుడు ఆయన ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటే బిలీవ్ చేసిర్రా? అంటే వాళ్ళు చేసిందా, వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సంఘీభావం అదంతానేమో ఒక జెన్యూనిటీ కింద కౌంట్ చేసుకొని, నా మీద అటాక్ అయినప్పుడు నన్ను ఎవరైతే పరామర్శించారో, మీలాంటి మిత్రులు ఎవరైతే వచ్చారో, మీకు ఒక మీ అందరికీ నన్ను ఒకటి ఆపాదించడము, నేను బీఆర్ఎస్ అనడము, లేకపోతే ఈ సోకాల్డ్ బయాస్డ్ జర్నలిస్ట్ అనడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తా ఉన్నాను. వాస్తవాన్ని ఒకవేళ శంకర్ నువ్వు చేసిన వీడియోలలో, నువ్వు ఎక్స్పోజ్ చేసినటువంటి అంశాలలో ఇది తప్పుగా ఉంది, ఇది 200% నువ్వు చేసింది తప్పు, ఇగో ఈ లెక్కలు నువ్వు పెట్టిన లెక్కలు తప్పు, అట్లా ఉంటే చూపించు, 100% దాన్ని సరి చేసుకుంటా, అది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. కానీ నా లైనే తప్పు అనడానికి లేదు, ఎందుకంటే నా లైనే తెలంగాణ లైన్. సో కాబట్టి ఆ లైన్ తప్పు అంటే ఇంకా మనము దానికి అర్థం లేని విషయం అని చెప్పేసి నా వర్షన్ అన్న. ఎస్, దీన్ని ఇంటర్వ్యూగా కాకుండా ఒక ట్రూత్ హంట్ లాగా, 100% నీకేం అడగాలనిపిస్తే మీకు నాకు అది అడగండి. నేను 100% నా మనసులో ఏముందో అదే నేను మీకు ట్రూత్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం, యా, తెలంగాణ కోసం కొట్లాడినాము, అవును, తెలంగాణ కోసం ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అవును, బయటికి రాలేని సందర్భంలో మీడియాలో ఉంటూ మన పాత్ర మనం పోషించడం మనం ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చినాక కూడా మనం తెలంగాణలో ఉన్నాం. నువ్వు అన్నట్లు ఇందాక తీన్మార్ మల్లన్న విషయంలో మనం అరెస్ట్ చూసినాము, కేసులు చూసినాము, రఘు విషయంలో అరెస్ట్ చూసినాము, కేసులు చూసినాము. కానీ శంకర్ మీద జరిగినటువంటి దాడి ఇప్పటి వరకు తెలంగాణలో చూడలేదు. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడలే. ఏంటి అసలు ఇది? దానికి చూస్తున్న ప్రజలు సమాధానం చెప్పాలి, దానికి ఈ పాలకులు సమాధానం చెప్పాలి. ఏదైతే నిన్నటి దాకా అంటే మన డిసెంబర్ 7th రోజు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు నుంచి అఫీషియల్గా ఏర్పాటైంది ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు 3 నెలల సమయం. అంతకుముందు అయితే రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రశ్న కదా చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నామో అంతే అదే ప్రశ్న చేశారు కదా. అవును, అప్పుడు పాలకపక్షం టీఆర్ఎస్ ఉండే, వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే, ఇప్పుడు మారింది. అంటే ఇవాళ అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు మొన్నటి వరకు ఇదే కదా గొంతు, ప్రశ్నించారు కదా. అవును, ముఖ్యమంత్రిని ప్రశ్నించారు, మంత్రులను ప్రశ్నించారు, వ్యవస్థను ప్రశ్నించారు, తప్పులను లోపాలను ఎత్తి చూపిర్రు. ఆ క్రమంలో కొంత అగ్రెసివ్ అయ్యారు, కొంత హార్ష్ వర్డ్స్ వాడాల్సి వచ్చింది, కొంత అగ్రెసివ్గా ముందుకు పోవాల్సి వచ్చింది. చేసిరా లేదా? ప్రజలు ఆస్వాదించిరా లేదా? ప్రజలు యాక్సెప్ట్ చేసిరా లేదా? చేసిరు కాబట్టి ఇవాళ కూర్చోబెట్టిరు. ఎందుకు మరి మేము గదే చేస్తుంటే మీకు ఎందుకు రుచించడం లేదు? మీరు కూడా గత పాలకులను చాలామంది క్వశ్చన్ చేసిర్రు, ఎవరు కూడా ఇట్లా అటాక్ చేయలేదు. మీ నోటితో మీరే అన్నారు. ఇప్పుడు గత ఉమ్మడి రాష్ట్రంలో జరగలే, ఇప్పుడు జరగలే. పక్కడబందీగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే ఉండేది ఇట్లాంటి, దక్షిణాది రాష్ట్రాల్లో లేదు, తెలంగాణలో లేదు. బికాజ్ ఎందుకంటే హైదరాబాద్ ఎస్పెషల్లీ తెలంగాణ గంగా జమున తహజీబ్. అవును, ఎగ్జాక్ట్. మనకు అసలు ఎక్కడ కూడా మీరు చెప్తా ఉంటే నాకు బూజ్బంప్స్ వస్తా ఉన్నాయి. అంటే మన చరిత్రని మనము ఇంకొక అరాచకం వైపు తీసుకుపోతా ఉన్నాం, లేనటువంటి సంస్కృతిని తీసుకొస్తా ఉన్నాం. బేసికల్లీ కొంత నువ్వు ఒప్పుకోకపోయినా ఏపీ పాలిటిక్స్తో పోల్చుకుంటే తెలంగాణ పాలిటిక్స్ చాలా సావధానంగా ఉంటాయి. చాలా కదా, చాలా బాగుంటాయి. ఏపీ పాలిటిక్స్ కొంచెము క్రాస్ అయిపోతాయి.
అంటే పర్సనల్ మాట్లాడేసుకుంటారు, పర్సనల్ విషయాలు బయటలు పెట్టేసుకుంటారు. క్యాస్ట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. క్యాస్ట్ అనేది ఎక్కువ అది ఉంటుంది. బట్ మనం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి బిఫోర్ ఎలక్షన్స్ ఒక 6 months నుంచి ఆల్మోస్ట్ ఒక 10-20% అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇక్కడ. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, అంటే ఒక కులాన్ని బేస్ చేసుకునే రాజకీయం నడిచింది ఇక్కడ కూడా. ఆ కులాన్ని దింపేయాలి, ఇంకో కులం ఎక్కాలి అనేటువంటి వ్యవహారం వచ్చింది. తెలంగాణలో కూడా క్యాస్ట్ వార్ ఉందా? అంటే అదే కదా, దొరలు అనే దాన్ని ఒక బూచిగా చూపించి వ్యవహారం నడిచింది కదన్న. అవును. ఇప్పుడు దొరలు అంతా అయిపోయింది, బట్ రాజ్యం వచ్చిన తర్వాత రెడ్లు అనేటువంటి దాన్ని ఎక్కడ ఎవరు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు? చేస్తూ ఉన్నారా? లేదు. కానీ ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణం ఉంటుండే పొలిటికల్గా, ఆ వాతావరణాన్ని చెడగొట్టుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అధికారంలోకి వచ్చినాక కూడా మీరు చెప్పినట్టు దక్షిణాదిలో లేదు అసలు ఎక్కడ కూడా ఈ దాడుల సంస్కృతి. ఇవాళ అదే దాడులు వచ్చినాయి, మళ్ళీ అవే దాడులు జరుగుతూ ఉన్నాయి. శంకర్ మీద దాడిగా నేనేమీ అదైతే లేను. రేపన్నా నా మీద జరగవచ్చు, రేపన్నా మీ మీద జరగవచ్చు, మీరు ఇంకొంచెం అగ్రెసివ్గా పోతే ఎవరి మీద జరగవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు. ఇది పాలకులే అర్థం చేసుకోవాలి. ఇది మేము కొత్తగా సృష్టించింది కాదు. ఇది ప్రశ్నించడం అనేది, మాట్లాడడం అనేది, క్వశ్చన్ చేయడం అనేది, నిగ్గదీయడం అనేది మనం చేసింది కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే మనం మాట్లాడిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా అగ్రెసివ్ వర్డ్స్ వాడిండు, అగ్రెసివ్గా మాట్లాడిండు, అగ్రెసివ్గా క్వశ్చన్ చేసిండు అప్పటి పాలకులను. మరి అట్లా ఫిజికల్ దాడులు చేయాలనుకుంటే మరి అది ఎంతవరకు ఉంటుండే? మీ మీద అటాక్ చేయడానికి వేసిన స్కెచ్, దానికి ముందు రెక్కి, ఆ సీసీ ఫుటేజ్, అవును, ఇవంతా ఒక ఎత్తు అయితే అటాక్ జరిగినటువంటి తర్వాత మిమ్మల్ని పిక్చరైజ్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి వీడియో మానవత్వాన్ని ఖచ్చితంగా తట్టి లేపుతుంది. అంటే భయపడిపోయాడు అని చెప్పి ఎవరైనా అనొచ్చేమో, కానీ శంకర్ ఆ పెయిన్ మాత్రం చాలా అన్బేరబుల్. శత్రువులకు కూడా రాకూడదని కోరుకుంటాం. తెలంగాణలో కూడా గొప్పతనం అదే, కడుపులో ఉన్నది కూడా తీసి పెడతాం మనం. అవును, కానీ తెలంగాణలో అదే కల్చర్ అయింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే పోస్ట్ మార్టం చేసుకున్నారా శంకర్? దేని వల్ల నీ మీద అటాక్ జరిగింది? అంటే ఒక్కటైతే నేను అంటే మీరు అడిగిన సందర్భంగా నాకు అటాక్ చేసేటప్పుడు లిటరల్లీ నా ఫ్యామిలీ నాకు గుర్తొచ్చింది. నేను ఫస్ట్ దెబ్బ నా చెంప మీద పడ్డప్పుడు, ఓకే, సెకండ్ దెబ్బ నా ముక్కు మీద పడ్డప్పుడు, బ్లడ్ ఇలా కారిపోతూ ఉన్నప్పుడు, నా రెండు కళ్ళ మీద 2 గుద్దులు గుద్దినప్పుడు నాకు కొంచెం ఒక 10-15-20 minutes వరకు నా విజన్ కరెక్ట్ లేకుంటే, కనపడలేదు సరిగ్గా, విజువలైజేషన్ కరెక్ట్గా లేదు, అంత మస్క సరిగ్గా కనపడలేదు. స్టార్టింగ్లో అంత చీకటిగా అయ్యింది. అప్పుడు నాకు ఒక్కసారిగా నా కొడుకులు, నాకు 2 కిడ్స్ పిల్లలు, ఒకడు యూకేజీ చదువుతా ఉన్నాడు, ఒక 2.5-3 years. సో చిన్న పిల్లలు. అంటే ఒక్కసారి నాకైతే వాళ్ళైతే గుర్తొచ్చారు. అంటే మనం పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. మా మిస్సెస్ కూడా పెద్దగా లోకంలో తిరిగి బయట చేసేటువంటి వ్యక్తి కాదు. ఇంట్లో ఉండి ఇంటి వ్యవహారాలు చూసుకున్నటువంటి, ఫ్యామిలీ వరకు పరిమితమైనటువంటి వ్యక్తి. ఒక్కసారిగా నాకైతే నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. అంటే ఏమన్నా జరిగి ఉంటే, నాకు ఇప్పుడు ఏమైనా అయితే నెక్స్ట్ ఏమైపోతుంది అన్నటువంటి ఒక బాధ అయితే అనిపించింది. ఆ 10-20 నిమిషాలు నేను ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోలేకపోయినా అనేటువంటి బాధ అయితే ఉండింది. బట్ కానీ తర్వాత నేను ఎప్పుడైతే హాస్పిటల్లో నేను ఫస్ట్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి, తర్వాత యశోదకి వెళ్ళి చేస్తున్న తర్వాత నాకు బలమైన నమ్మకం ఒకటి వచ్చింది. అంటే నాకు వస్తున్నటువంటి మద్దతు కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు, ఇవన్నీ చూసినాక కూడా మన ఫ్రెండ్స్తో మాట్లాడాను, నేను మీడియా మిత్రులతో మాట్లాడాను, కొంతమంది ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను. సీన్ ఆఫ్ అఫెన్స్ గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు శంకర్, వాళ్ళు చంపటానికే వచ్చినట్లుగా అనిపించింది, ఎందుకో చంపలేదు, దారుణంగా కొట్టి మాత్రమే వదిలేశారనేటువంటి భావన అన్ని చోట్ల నుంచి చెప్పారు నాకు. ఆ ఘటనని ఫేస్ చేసిన వాడివి కదా నువ్వు, నిజంగా వాళ్ళు చంపడానికే వచ్చారు అనుకున్నావా? అంటే వాళ్ళ బిహేవియర్ చూస్తే అయితే సేమ్ అట్లనే ఉందన్న. ఎందుకంటే నేను మార్నింగ్ కూడా నా లైవ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ వీడియోలో క్లియర్గా 2 స్కూటీ మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఆ 2 ఒక స్కూటీ మీద కూర్చోబెట్టి వాళ్ళని మన కోసం వెయిట్ చేయబెట్టి, మన కారు మూవ్ అయినాక వాళ్ళు వెనకంగా వచ్చి మూవ్ అయ్యి డ్యాష్ ఇచ్చి మనల్ని బ్రేక్ చేశారు. ఓకే, నేను ఇవాళ మార్నింగ్లో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడ సక్సెస్ అయినాక అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో మన సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది. మనం ఎప్పుడైతే కార్ దిగి మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, అప్పుడు సక్సెస్ అనేటువంటి సింబల్ అక్కడ పక్కన కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. అంటే ప్లాన్ వర్కౌట్ అయ్యింది, వాళ్ళకి దొరికావు. శంకర్ అంటోడు జోన్లో మన వలలో చిక్కిపోయిండు. సో అంటే ఇదంతా కూడా ఈ ప్లానింగ్స్, ఈ వివరాలు ఇవన్నీ నేను రోజు చెక్ చేస్తూ ఉంటే కూడా ఇదంతా కూడా మీరు అన్నట్టుగా ఇదేదో దాడి చేసి అప్పటికేదో బెదిరించేసి ఊరుకుదాం అన్నటువంటి ప్రయత్నం అయితే లేకుండే.
కానీ వాళ్ళ బిహేవియర్ కింద పడ్డాక ముక్కు మీదనే కండ్ల మీదనే ఎందుకు పర్టికులర్ చేసి ఈ పేస్ కనుక కొంచెం గట్టిగా అదయింటే ముక్కు దూరం పగిలిపోతే బతకరు. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అవును, చాలా డేంజర్ అది అని చెప్పేసి. సో ఒకవేళ అది ఇన్ కేసు ఏమైనా అయినా కానీ ఫ్యూచర్లో మనకు చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికి నేను హెవీగా మాట్లాడినప్పుడు నా కళ్ళు లాగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వాటర్ కారుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు నాకు లేదు ఈ సమస్య. నేను చాలా హెల్తీగా ఉంటా, నేను చాలా ఫిట్గా ఉంటా. సో ఇట్లాంటి సమస్యలన్నీ నాకు లాంగ్ రన్లో వస్తూ ఉంటాయి. సో వాళ్ళ అటాక్ చూసిన తర్వాత వాళ్ళు నన్ను అంటే ఒకసారి కొట్టి వదిలేస్తే భయపెట్టించడం అనుకోవచ్చు. లేదు, కింద పడ్డా లేచినాక నా పొద్దుగాల రాత్రే నేను నా కారు గడుక్కున్నా ఇంటికాడ. సో కొంచెం లేచి మా పిల్లలందరితో కూర్చొని ఇక మెల్లగా గడుక్కుంటుంటే నా కారు ముంగులంగా ఉంటుంది చూసినాం అన్నది, దాని మీద నేను పడ్డప్పుడు రక్తం అంతా పడ్డది దాని మీద. డాష్ బోర్డ్ మీద కదా, ముందు మన ఇంజన్ పై కవర్ ఉంటుంది కదా, అది దాని మీద కడుగుతుంటే అసలు అది ఇట్లా గోరు పెట్టి గీకితే కానీ పోవట్లేదు బ్లడ్. దాని మీద ఇప్పటికి నేను రాత్రి సరిగా కనపడలే. అద్దం మీద ఇట్లా నా చేతికి రక్తం అంటే ఇట్లా పట్టుకున్నది ఉన్నది, అది అట్లనే ఉంది ఇంకా. అంటే అంత రక్తస్రావం వచ్చేదాకా వాళ్ళు రక్తం వస్తున్నా కానీ వదిలిపెట్టలే. బేసిక్గా మనం ఒక టక్కు నాకు రక్తం కనపడంగానే అరే ఏదో డేంజర్ అయిందని చెప్పేసి వదిలేస్తారు. బేసిక్గా చిన్న దెబ్బ కొట్టినాడు, రక్తం ఇక్కడ కారిపోతున్నా కానీ వాడు కండ్ల మీదకి వెళ్ళి గుద్దుతూనే ఉన్నారు, ఇక్కడ గుద్దుతూనే ఉన్నారు. ఇక్కడ నుంచి తనితే పోయి నేను మళ్ళీ మా రోడ్డు కట్ సైడు కొబ్బరి బొండాలు అమ్ముతారు, ఆ ప్లేస్ దాకా వెళ్ళిపోయి ఇంకా నాకు అప్పటికి అర్థమైంది నేను పారిపోవాలి లేకపోతే మనం బతకం అనేది నాకు అర్థమయ్యి అప్పటికి నేను ఇంకా పారిపోయినా. చేతులతో కొట్టారా, రాళ్లతో కొట్టారా? అంటే ఫస్ట్ దెబ్బ వరకు అయితే నాకు చేతితోనే గుర్తుకున్నాను. తర్వాత దేనితో కొట్టిరా ఎట్లా కొట్టిరా ఇక నేను మొత్తం డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నంలోనే ఉన్నా. వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు చూసినటువంటి వాళ్ళే. రాళ్ళు ఉన్నాయి, వాళ్ళ చేతికి పెద్ద పెద్ద కడాలు ఉన్నాయి. సో ఇంకా దేన్ని యూజ్ చేశారు, వాడు ఒక్క దెబ్బకే ఈ బోన్ బ్రేక్ అయిపోయి రక్తం అంతా ఇట్లా అది వెళ్ళిపోయింది. చాలా సెన్సిటివ్ ప్లేసెస్ ని టార్గెట్ చేశారు. ముక్కు మీద, కళ్ళ మీద పిడిగుద్దులు ఈడంగా గుద్దారు. మీకు కనపడుతుంటుంది ఈ దవడ మీద, ఈ దవడ ఇంకా జస్ట్ లడ్డుగానే ఉంది చూడండి, వాపే ఉంది. ఇంకో ఇదంతా ఇక్కడ ఇది మీకు తెల్లగా అయి ఉంటుంది చూడండి. సో ఇట్లా నేను నిన్న మా బార్బర్ని పిలిపించి చేపిస్తుంటే అప్పుడు నాకు కనపడింది. నిన్నటి దాకా కొంచెం గడ్డం ఎక్కువ ఉండే కాబట్టి కనపడలే. సో ఇట్లా అన్నీ మెడ మీద కూడా కొట్టరు. కానీ ఇంకా లక్కీగా మనము ఈ హెడ్ పైన ఎక్కువ ఇంజురీస్ కాలేదు. ఇప్పటికే చాలా సార్లు చెప్పారు శంకర్ మీరు ఎన్నో ఇంటర్వ్యూలలో, అయినా కూడా ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ, ఈ బ్రూటల్ అటాక్ వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా లేకపోతే వ్యక్తిగత వైరం ఏదన్నా? నో, నాకు వ్యక్తిగతంగా ఎవరితోనే లేదు శత్రుత్వం. ఇప్పుడు మనం కూడా 1-2 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. నా వ్యక్తిత్వము, నా మాట తీరు మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి నేను ఎప్పుడు ఎవరితోని కావాల్సుకొని గిల్లి గజ్జాలు పెట్టుకొని పంచాయతీ పెట్టుకున్నటువంటి టైప్ నాది కాదు. నాకు ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే ఎలిగేషన్ చేసి నన్ను క్యారెక్టర్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది వాళ్ళు కాదు కదా, వాళ్ళు జేజమ్మలు వచ్చినా కానీ నేను తప్పు చేసిన అని చెప్పేసి నిరూపించాను. శంకర్, వాళ్ళు వీళ్ళు అంటున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏదో శీల పరీక్ష లేకపోతే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ యు ఆర్ మోర్ టార్గెటెడ్. సో నీ వైపు ఉన్నటువంటి ఆరోపణల్ని పర్సనల్గా సంధించాల్సినటువంటి అవసరం, బాధ్యత నాపై ఉన్నాయి. న్యూస్ లైన్ ఆఫీస్లో కూర్చొని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇదే ఆఫీస్లో ఇంటర్వ్యూలోకి వచ్చినటువంటి అమ్మాయిలతో నువ్వు అసభ్యంగా బిహేవ్ చేసావా లేదా? అన్న ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చిన కాడ నుంచి బయటికి వెళ్ళిందాక ప్రతిదీ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. నా దగ్గర 1 మంత్ సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు జరిగి 1 మంత్ కాలేగా, 10-12 డేస్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ 1 మంత్ సీసీ కెమెరాలు నేను ఇస్తాను. నా ఆఫీస్లోకి ఎవరైనా అన్నోన్ పర్సన్, నా ఎంప్లాయీస్ కాకుండా వేరే వాళ్ళు వచ్చింది కానీ, నేను ఎక్కడైనా మిస్బిహేవ్ చేసింది కానీ ఎవరైనా ఉన్నదో చూపిస్తే నేను దేనికంటే దాని సిద్ధం. నన్ను నడి రోడ్లో ఊరి తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అది నా ఫోన్లు ఎత్తుకొని పోయారు. నా ఫోన్లలో కానీ ఎలాంటి అబ్యూజ్ ఉన్నా ఎలాంటిది ఉన్నా మీరు విజయవంతంగా తీసుకుపోయిన బ్యాచ్ ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి కొడంగల్ బ్యాచ్, ఇదే కొండలరెడ్డి బ్యాచ్ మన ఫోన్లు తీసుకుపోయారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు కనీసం ఆ ఫోన్లు పోయిందనేది కూడా వాళ్ళ కంప్లైంట్లో రాసుకోలే. ఓకే చెప్తే అంటే వీళ్ళకి ఏం కావాలి? ఇప్పటిదాకా నా మీద అటాక్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, దేనికోసం అటాక్ చేసిర్రు, ఎందుకోసం అటాక్ చేసిర్రు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈయన ఏమన్నా ఇబ్బంది పెట్టండి వాళ్ళని, సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్. నువ్వు ఒక జర్నలిస్టు కాబట్టి నువ్వు క్వశ్చన్ అడిగినావన్నా, అతను పోలీస్ అధికారి కదా, అవును, నా దగ్గరికి రావాలి, నా స్టేట్మెంట్ తీసుకోవాలి, ఏమైంది అడగాలి, ఎందుకు లేదు మరి కేసు ఎందుకు పురోగతి లేదు, దేనికోసం లేదు, ఎవరిని దాచిపెడతా ఉన్నారు? ఆ 2 అమ్మాయిలు ఎవరు అసలు? ఎవరు అమ్మాయిలు? ఆ 2 అమ్మాయిలు ఎవరు అనేది పక్కన ఉన్నటువంటి
సాక్ష్యం, ప్రత్యక్ష సాక్షి వచ్చి మరి చెప్పారు. ప్రత్యర్థుల మీదో లేకపోతే ఇంకెవరి మీదో దాడి చేయాలనుకున్నప్పుడు ఉమెన్ సీన్ లోకి రావటం చాలా అరుదు. ఎక్కడో ఒక దగ్గర చాలా క్రిమినల్ మైండ్ అన్న, ఇది క్రిమినల్ మైండ్. ఎస్, అంటే ఇది ఇది నేను మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది ఈ రోజు ప్లాన్ చేసింది కాదు. ఇది గత 1 month నుంచి నా ఊరు చుట్టుముట్టు తిరిగిరు, నా ఊర్లకు పోయిర్రు. మా ఊరి పరిధిలో ఉన్నటువంటి నాంపల్లి మండల ఎస్ఐకి ఫోన్లు చేసారు. ఆ ఎస్ఐ మా ఊర్లో కొంతమందికి ఫోన్లు చేసి కొంతమంది కానిస్టేబుల్ని పంపించి అన్ని రకాలుగా రెక్కి చేసారు. ఏమన్నా కేసులు ఉన్నాయా, ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, పాత క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయా, అంత మంచిగానే ఉందా, వాడు ఎంత చేసుకున్నా ఏం దొరకలే. బికాజ్ ఆఫ్ నేనేమి చట్టానికి అతీతంగా, చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేని ఇల్లీగల్ అఫైర్స్ కానీ చెప్తున్నా కదండి. వాళ్ళు దొరికేది ఉంటే అక్కడనే అదే కేసులలో ఎప్పుడో ఇబ్బంది పెట్టేవాళ్ళు. వానికి ఏం దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆఫీస్ దగ్గర ఒక ప్లాన్ చేసి, పకడ్బందీగా ప్లాన్ చేసి, పాపం 2 అమ్మాయిలను వాళ్ళని బలిపశువులను చేసి ఎవరో తీసుకొచ్చి నా వెనకంగా బండికి వాళ్ళు డాష్ ఇచ్చినట్టు చేయడం, ముంగలంగా ఆపడము, వాళ్ళు ఏదో హైపర్గా రియాక్ట్ అవ్వడం, నేను దిగడము, అక్కడ కొట్టేయడం, ఇట్లాంటి ఎవరు అమ్మాయిలు తెలియదు. నేను మార్నింగ్ అదే రెండటి మన పిల్లలు అంతా మాస్క్ వేసి పెట్టారంట. వై మాస్క్? నా మీద అటాక్ చేసిన వాళ్ళు నేను బహిరంగంగా చేసి చూపించిన, ఈ ఫేసులు ఎవరు చూపించిన, ఎవరు వీళ్ళు, పోలీస్ యంత్రాంగం ఎందుకు చేయట్లేదు? పాపం ఈ ఆడపిల్లలను పట్టుకొని ఈ ఆడంగి రాజకీయం చేసేటోళ్ళు ఎవరు? ఇట్లాంటి చేసేదే బదులు గాజులు వేసుకుంటారా? నేను మార్నింగ్ మాట్లాడి చెప్పిన 100% అన్నా. ఇప్పుడు నా మీద అటాక్ చేసేందుకు వాళ్ళు పురిగొల్పిర్రు, వాళ్ళు కారణమయ్యారు. వాళ్ళు ఎవరో తేలాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుంది కదా, నాకు తెలుసుకోవాలి కదా. పోలీసు వాళ్ళు తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. పైకి పొలిటికల్ రంగు పులుముతున్నాడు కానీ ఒక ఆడపిల్ల మీద దాదాపు రేపటం చేయబోయాడు శంకర్. ఆమె తమ బంధువుల్ని తీసుకొని వచ్చి శంకర్ మీద ఇది అటాక్ చేయించింది అనేటువంటి ఇన్సైడెడ్ టాక్. అవును, అదే నేను ఏం చెప్తున్నా అంటే అన్న, ఇప్పుడు ఎంత ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనేటువంటి ముద్ర వేయాలి. శంకర్ అంటోని ఆపాలంటే వీడి దగ్గర ఏం అలవాట్లు లేవు, ఏమి అడ్డమైన అలవాట్లు లేవు. వాడికి ఊర్లో కేసులు లేవు, ఈడలేవు, ఆడలేవు, తాగడు, తినడు. నాకు ఇప్పటిదాకా ఆల్కహాల్ తాగేటువంటి అలవాటు లేదు, ఏది లేదు. నేను ఏదో వెళ్ళిపోతూ ఉంటాను, నా వృత్తి నాకు వచ్చు కాబట్టి ఏదో చేస్తూ ఉంటాం. సో కాబట్టి కళ్ళు తాగుతా. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఏవి లేవు కాబట్టి ఇట్లాంటిది ఒక ప్రయత్నం చేయాలి వాళ్ళు. అందుకని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇలాంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా కనుక నేను అట్లాంటిది ఏమన్నా చేసి ఉంటే, అరే నేను ఓపెన్గా ఆహ్వానిస్తున్నా కదా, నేను ప్రభుత్వం మీదే, వ్యవస్థ మీదే, మొత్తం నేను అన్నీ నా ఫోన్లు ఇస్తా, నా అన్ని వ్యవహారం ఇస్తా, మీకు ఏ విధంగా సహకరించమో నాకు సహకరిస్తా. సరే, ఫోన్లో ఒక్కసారి ప్రూవ్ చేయండి. అందుకని పెద్ద ఎలిగేషన్ ఇది, మీరు అడిగిన క్వశ్చన్ పెద్ద ఎలిగేషన్ నా మీద. అవును. సో కాబట్టి ఇలాంటి చిల్లర ప్రయత్నం చేసే బదులు మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీరు వాడుకోండి, చేయండి. ఓపెన్గా మీ సవాల్ని గవర్నమెంట్ స్వీకరిస్తుందో లేదో తెలియదు కానీ ఒకవేళ నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే, అంటే మీరు ఏ అమ్మాయితోనైనా అసభ్యంగా ప్రవర్తించి ఉంటే, ఏ అమ్మాయినైనా రేప్ చేసేందుకు గనక మీరు ప్రయత్నించి ఉంటే, మీరు అనకండి. నేను ఏమంటున్నా అంటే అసలు రేప్ అనేది చాలా పెద్ద పదం అది. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకంటే మనము అంత దిగజారినటువంటి తత్వం కాదు. నాకు ఆడపిల్లలు ఉంటారు, మా చెల్లెలు ఉన్నారు, నేను పెద్ద ఒక ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిని. సో ఇట్లాంటి పదం నా హిస్టరీలో లేదు, నా డిక్షనరీలో లేదు, ఎక్కడికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాను. ఆందానికి ఎందుకన్నా నేను V6లో 6 సంవత్సరాలు పనిచేసిన. ఇవాళ V6 ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ నాయకుడు చేతిలోనే ఉంది కదా. కాంగ్రెస్ నాయకుడే కదా, ఎమ్మెల్యేలే కదా. చల్ తీయమన్, 6 సంవత్సరాల రికార్డు తీయమన్. శంకర్ ఎవరితోనైనా మిస్బిహేవ్ చేసిండా? 6 years. నాకు పెళ్ళి కూడా కాలే అప్పటికి ఇంకా. ఓకే. నేను పెళ్ళైనా కరెక్ట్గా 6 monthsలో బయటికి వెళ్ళి వచ్చిన V6 నుంచి. 2017 ఏప్రిల్లో నా మ్యారేజ్ అయింది. నేను 2018 డిసెంబర్లో రిజైన్ చేసేసిన. ఓకే. నా 6 years ట్రాక్ రికార్డ్ తీయమను. పెళ్ళి కాకముందుకు, పెళ్ళి అయిన తర్వాత ఎన్టీవీలో 2 years చేసిన తీయమను, సాక్షిలో చేసిన తీయమను, TV9లో లిటిల్ బిట్ టైం చేసిన తీయమను. నేను ఏ సంస్థల్లో పనిచేసినో ఆ సంస్థలో మొత్తం ట్రాక్ రికార్డ్ తీయమను. మీరు కావాల్సుకొని ఏమన్నా కొత్తగా సృష్టిస్తే చెప్పలేను కానీ నాకు ఎలాంటిది ఉండదు. నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళందరూ శంకర్ అంటే ఏంటో తెలుసు, ఏ విధంగా మెసులుకుంటాడో తెలుసు, ఏ విధంగా జ్యూయల్గా మాట్లాడతాడు, వాడు ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు ఉన్నంతసేపు, ఎంత ఫ్రెండ్లీగా కలిసిపోతాము, మనం కొలీగ్స్ ఎట్లా ఉంటాము, ఏ విధంగా ఉంటామో తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళెవరూ నీ తరపున సాక్ష్యాలు చెప్పరు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నాకు వాళ్ళకి లేదు, నాకు కూడా అవసరం లేదు. ఇవన్నీ ఆరోపణలు, గాలికి వచ్చేటువంటి ఆరోపణలకు మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు చెప్తున్నా కదా, అమ్మాయిలు ఒకవేళ గంతగనం మనం ఏమైనా ఇబ్బంది పెట్టునుంటే వాళ్ళ ఫ్యామిలీ రావాలి నా దగ్గరికి, కేసు పెట్టాలి, ఇప్పటికీ నాకు నోటీసులు ఇవ్వాలి, లేకపోతే రండి మీరు చేయండి, ఏదో చెప్పాలి కదా.
ఎందుకు లేదు? ఎందుకంటే ఇదంతా ఒక డ్రామా. నీ వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం బలంగా ఉంది. బహుశా నీ వెనుక కూడా ఒక పొలిటికల్ పవర్ ఉంది కాబట్టి, ఒక పొలిటికల్ పార్టీకి అంబాసిడర్గా నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదేమో, అలా ఎందుకు అనుకోవద్దు? అంటే నా పార్టీ నేను నా వెనకాల ఆ పార్టీ ఉంది అని చెప్పేసి చాలామంది అంటుంటే వినడమే తప్ప నేను కూడా పెద్దగా నాకేం తెలియదు. మరి నేను మాట్లాడేటువంటి మాటలు ఆ పార్టీకి ప్లస్ అవుతానో, నేను మాట్లాడే మాటలు ఒక పార్టీకి మైనస్ అవుతానో, వీళ్ళు మా వెనకాల ఉన్నారని వాళ్ళు మాకు శత్రువులు అని చెప్పేసి మనం ఎట్లా అవుతాం? నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను కాళేశ్వరం విషయంలో మాట్లాడినా, చాలామంది జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ కొంతమంది వ్యతిరేకించారు. బట్ నేను దాన్ని స్వాగతించిన. ఓకే. ఎందుకంటే నల్గొండ బిడ్డగా, మునుగోడు ప్రాంత బిడ్డగా, ఫ్లోరోసిస్ సమస్య ఉన్నటువంటి బిడ్డగా నీళ్ళ ప్రాముఖ్యత ఏందో మాకు తెలుసు కాబట్టి, ఆ నీళ్లు లేక ఎన్ని ఏళ్ళు అరిగోసపడ్డామో, తాగుతందుకు నీళ్లు లేక ఎంతమంది బిడ్డలను మా ప్రాంతంలో మేము పోగొట్టుకున్నామో మాకు తెలుసు కాబట్టి, ఆ ఫ్లోరోసిస్ రక్కసి వల్ల ఆ నీళ్ళ ఇంపార్టెన్స్ మాకు తెలుసు కాబట్టి నేను కాళేశ్వరం విషయంలో స్టడీ చేసి తెలుసుకొని, తెలిసిన వాళ్ళ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని దాన్ని సబ్జెక్టు వైజ్గా మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చిన. ఇది 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 నువ్వు బీఆర్ఎస్ సపోర్ట్ చేసినట్ట? కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్ల గురించి నువ్వు అనుకున్న స్థాయిలో మాట్లాడలేదు కదా? ఎందుకు మాట్లాడలే? అంటే కుంగిపోయినటువంటి పిల్లర్లను కూడా నేను వ్యతిరేకించాను. ఎందుకు అంటే ఈ నీటి వ్యవహారంలో వీటి ఎక్స్పర్ట్స్ నిపుణులు అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, పెంటారెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి కొంతమంది అందరితో నేను మాట్లాడిన, కొంతమందితోటి చాలామందితో నేను ఫోన్లో మాట్లాడుతూ డైరెక్ట్ కలుస్తా, రిటైర్ ఇంజనీర్లతోటి, దాంతోపాటు వి ప్రకాష్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడినా. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, గోదావరి నది మీద బరాజ్ అనేది ఒక ఎక్స్పెరిమెంటు. గోదావరి నది మీద బరాజ్ అనేది ఒక ఎక్స్పెరిమెంటు. తెలంగాణ నైసర్గిక రూపానికి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన గడ్డ పైన ఉంది, నీళ్లు కింద ఉన్నాయి. మనం 500-600 మీటర్ల ఎత్తులో మనం ఉన్నాం. 100 మీటర్ల సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో వాటర్ ఉన్నాయి. మనం ఎత్తుకొచ్చుకోవాలంటే బరాజులు కట్టుకోవాలి, డ్యాములు కట్టుకోవాలి. సో ఆ గోదావరి నది మేడిగడ్డ దగ్గర కట్టిన దాంట్లో ఆ మేడిగడ్డ బరాజ్కి అదొక ఎక్స్పెరిమెంటు. నాకు ఆయన చెప్పినటువంటి విషయాలు, నేనేమి నిపుణుని కాదు, నేను పోయింది ఏం చేసింది కాదు. సో దాన్ని మళ్ళీ నేను 10 మందితో క్రాస్ చెక్ చేసుకొని, ఇంకా మాట్లాడుకొని, ఇంకా తెలుసుకొని చూసుకుంటే ఆ విషయాలను మాత్రమే మనం ఎక్స్పోజ్ చేస్తాం. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 3 పియర్లు కుంగినాయి కదా. అవును. ఆ 3 పియర్లను రిపేర్ చేసుకొని మనం వాటర్ తెచ్చుకోవాలి. రిపేర్ చేసుకోకపోవడం వల్ల ఏం నష్టం జరుగుతుందో కూడా నేను చెప్పిన. ఓకే. ఇప్పుడు ప్రాణహిత నది ఉంటుంది. ప్రాణహిత నది గోదావరి నదికి ప్రధానమైనటువంటి ఉపనది. ఆ ఉపనది నుంచి వచ్చేటువంటి వాటరే మన గోదావరిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎట్టాకాలంలో కూడా, ఇప్పుడు మార్చి కదా, ఎండలు బాగుంటాయి కదా, ఇప్పుడు వాటర్ ఏడ ఉండవు. నువ్వు ఏ శిలమలు తోమినా కానీ వాటర్ రావు మనకు. ఇప్పుడు నువ్వు మధ్య గోదావరి, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి అన్నారం దాకా పోయి చూడుకో, అన్ని ఇసుక మేటలే కనపడతాయి, ఏడ నీళ్ళు ఉండవు. కానీ ఈ ప్రాణహిత నది కలిసిన తర్వాత నీళ్లు ఉంటాయి. ప్రాణహిత నది పేరే ప్రాణహిత, ఎప్పుడు ప్రాణంగా ఉండేటిది. సో కాబట్టి అక్కడ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ ఉండే కింద ఒక 20 కిలోమీటర్ పోయినాక మేడిగడ్డ కట్టిరు. ఇప్పుడు మనం ఆ నీళ్ళను వాడుకుంటే ఇప్పుడు ఎండిపోతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఎండిపోతున్నటువంటి అన్నింటిని కూడా బతికించుకోవచ్చు. సో ఈ విషయంలో ఇట్లాంటి పర్టికులర్ విషయాల్లో మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మేడిగడ్డ తీసేదాం అంటారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, నేను దాన్ని అపోజ్ చేస్తాను. ఓకే. మేడిగడ్డ తీసేస్తే ప్రాణహిత నీళ్ళు ఏడాపుతావు, కింద ఉన్న సమ్మక్క సారక్క తీసేస్తే ఇంద్రావతి నీళ్ళు ఏడాపుతావు. మనకు ఉన్నాయి ఇక అవే బార్డర్లు. దాని తర్వాత ఎక్కడ బరాజ్ కట్టుకోనికి లేదు, ఏం లేదు. మేడిగడ్డ బరాజ్ కాదు, బరాజ్ ప్లస్ డ్యామ్. అన్నారం బరాజ్ ప్లస్ డ్యామ్, సుందిల్ల బరాజ్ ప్లస్ డ్యామ్. ఇందులో ఒక 10-12 టీఎంసీలు, మొత్తం ఈ 3 బరాజులలో కలిపి ఒక 40 టీఎంసీల వాటర్ స్టోర్ చేసుకోవచ్చు మనం నదిని. సో ఈ విషయంలో, ఈ కోణంలో మనం కొంత మాట్లాడుకుంటూ వస్తాం. నీళ్లు లేనప్పుడు మనం నీళ్ళ గురించి ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి. నీకు ఏ ప్రాజెక్ట్ అయినా ఈ రోజు ఇన్స్టెంట్ లాభాలు ఉండవన్నా. నగరం సార్ కట్టిన వెంటనే లాభాలు వచ్చినాయా? ప్రాజెక్టులు కూడా మున్ముందు ఉంటాయి. మన తాతల కాలంలో కట్టిర్రు, ఇప్పుడు మనం దాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఏదైనా కాళేశ్వరం కూడా ఎప్పుడు వెంటనే మనకు దాని ఫలితాలు కనపడవు. అది నిలబడితే మన పిల్లల తరము, మనం ముసలైన నాటికి దాని ప్రాముఖ్యత ఏంది, కాలం కాకపోతే దాని ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఉంటుంది. నా ఇంటర్వ్యూలో ఉంటుంది, మీరు చూడండి. కాళేశ్వరాన్ని మొత్తం 3 భాగాలుగా చూడాలి. వర్షాలు బాగా వచ్చినప్పుడు ఒక రకంగా చూడాలి, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా చూడాలి, మొత్తం వర్షాలు రానప్పుడు ఒక రకంగా చూడాలి. దానికి మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మనం బేసిక్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏం చేస్తాము, నార్మల్ పోలీసు వాళ్ళు పోతారు, సివిల్ పోలీసు వాళ్ళు, అదే ఏమంటారు, లాండ్ ఆర్డర్ పోలీసు. జర్ర ఎక్కువ ఇబ్బంది అయింది ఆడ, ఏమైతే స్పెషల్ ఫోర్సులు పోతాయి. ఇంకా ఎక్కువ ఇబ్బంది అయింది అప్పుడు ఏమైతుంది, మిలిటరీ వచ్చింది. సో అట్లా ఈ 3 భాగాలుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని 3 రకాలుగా చూడాలి మనము.
ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచే మిగతా అన్ని బంద్ పెడతాం, ఎస్ఆర్ఎస్పి నుంచే వాడుకుంటాం మొత్తం అంతా. జర్ర వర్షాలు తక్కువ ఉన్నాయి, అడపతడప వర్షాలు వస్తున్నాయి, ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి ఇవి నడిపించుకుంటాం. మొత్తానికే వర్షాలు లేవు, అప్పుడు మేడిగడ్డ అన్నార సుందిలో అవసరం వస్తుంది. తలాపున పారుతుంది గోదావరి అని తండాడినాం మనము. అవును, ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కృష్ణమ్మ, మా తెలంగాణకు మాత్రం కన్నీళ్లు మాత్రమే మిగిల్చిందని చెప్పి గద్దరన్న పాడితే మనం కూడా దాన్ని అందుకొని పాడినాము. ఇప్పటికి కూడా నీళ్ల గురించి నిధుల గురించి మాట్లాడుతున్నావు, కొట్లాడుతున్నావు. నిజంగా ఇది తెలంగాణ మీద ప్రేమతో మాట్లాడుతున్నావా శంకర్, లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావా? అన్న బీఆర్ ఇచ్చిన ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు, నువ్వు వస్తువులు చూసుకొని వచ్చినావు అందరికీ, వాళ్ళందరికీ శాలరీ ఎట్లా వస్తాయి అడుగు, ఎప్పుడెప్పుడు ఇచ్చుకుంటా పోతాడు, ఎట్లెట్లు వస్తాయి. స్టిల్ ఇప్పుడు నువ్వు మీకు ఓపిక ఉంది అంటే నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఓపెన్ చేస్తా, నా ట్రాన్సాక్షన్లు అన్నీ ఓపెన్ చేస్తా, అన్ని రకాలుగా ఓపెన్ చేస్తా, నాకు తెచ్చుకున్న అప్పులు ఓపెన్ చేస్తా, ఇట్లా నెల నెలకు ఎంతెంత ఈఎంఐలు కడతాను, ఎట్ట చేస్తాను, ఏమేమి అవన్నీ చూపిస్తా. ఇది ఒక వర్షన్. ఇంకొక వర్షను అంటే ఎవరో ఏదో ఇస్తారని చెప్పేసి మాట్లాడడం అనేది స్వార్థం అన్న. నా అనుభవము మేము ఏమైతే కష్టపడ్డామో, ఏమైతే అనుభవంలో మనకు ఉందో ఆ అనుభవం కొన్ని నేర్పిస్తూ ఉంటుంది. సో మా నాయన 2014లో చనిపోయాడు. చనిపోక ముందుకు మా నాయన మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మాకు కష్టం నేర్పిండు, నష్టం నేర్పిండు, అన్నీ చేసిండు. మా కండ్ల ముంగల మా కుటుంబం నష్టపోయినటువంటి నష్టాన్ని మేము చూసినాం. మా అక్క పెళ్లి 2 నెలలు ఉంది, నెల 15 రోజులు ఉంది. 5 ఎకరాల తోట ఎండబెట్టుకున్నాం మేము. చిన్ని తోట, బత్తాయి తోట, 5 ఎకరాల తోట. బత్తాయి పంట ఎప్పుడైనా ఒక 5-6 సంవత్సరాలు ఉట్టినే ఉంటుంది. అది పెరగడానికి టైం తీసుకుంటుంది. ఏం చేయలేదు, ఆ భూమిని అట్లా వదిలేయాలి, మనం దాని మీద పెట్టుబడి పెట్టుకుంటే కూసుకోవాలి అంతే. తీరా పంట చేతికి వచ్చే టైంలో మేము నిట్ట నీళ్ళు ఎండబెట్టుకున్నాం. ఎంత గోసపడి ఉంటాడు మా అయ్య, ఎంత బాధపడి ఉంటాడు. ఇప్పుడు అంత చేతికి వచ్చిన పంట నిట్ట నీళ్ళు ఎండిపోతే ఆ గ్యాప్లో 2 బోర్లు వేస్తే 2 ఫెయిల్ అయినాయి. ఎంత కష్టం, ఎంత క్షోభ అనుభవించి ఉంటాడు. కానీ ఈ నీళ్లు వచ్చిన తర్వాత అలాంటి క్షోభ లేదు అన్నటువంటి విశ్వాసం నాకుంది. మా నాయన ఎమ్మటి మేము తెల్లవారుజామున 4 గంటలకు 3 గంటలకు మోటార్లు పెట్టనీకి పోయినాం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మా అమ్మ ఉంది ఇప్పటికీ, సింగిల్ ఉమెన్ ఊర్లోనే. ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది మీ ముంగల్ని, అవును ఏదో సామాన్ తెచ్చుకొని ఇక్కడ డబ్బులు కావాలని. అంటే ఇప్పుడు ఆమె మోటార్ పెట్టి నడిపించుకునేటువంటి పరిస్థితికి వచ్చినాయి. ఇది మొన్నటి దాకా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఏ మోటార్లు కాలిపోతే సమానం పోతుంది. ఇప్పుడు ఎందుకు మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, ఎందుకు పవర్ ఫ్లక్చువేషన్ వస్తూ ఉంది, ఎందుకు స్ట్రగుల్స్ అవుతూ ఉన్నాయి, మళ్ళీ రాత్రిపూట పోయి మోటార్లు పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? బీఆర్ఎస్ నేతలతో, కేసీఆర్తో, కేటీఆర్తోనో, కవితతోనో, హరీష్ రావుతోనో, ఇంకా ముఖ్య నేతలతో నీకు సత్సంబంధాలు లేవు, ఎలాంటి కనెక్షన్స్ లేవు, ఒప్పుకుంటాను. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషం ఉందా? నాకేం, మినిస్టర్ సీతక్క మీద వ్యక్తిగత ద్వేషం నాకు ఏం లేదన్న. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సీతక్క విషయంలో ఇసుక లారీలు భద్రాచలంలో 17 ఇసుక లారీలు దొరికినాక దాంట్లో మీద రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నటువంటి ఇసుక లారీల అద్దాలు అలగొట్టిరు. దానికి ముందు సీతక్క పిఏ ఫోన్ చేసి వాటిని వదిలేయండి అని చెప్పిన విషయాలు బయటకు వచ్చినాయి. నా మీడియానే కాదు, మనలాంటి అన్ని ఛానళ్ళు అది ప్రసారం చేసినాయి. అయితే మనం ఇందులో సీతక్క పిఏ ఉన్నాడు అన్నప్పుడు, సీతక్క పిఏని సస్పెండ్ చేసిన అన్నప్పుడు సీతక్క అందులో లేదని మనం సహజమైన ఏ జర్నలిస్ట్ అనుకుంటాడా? అంటే కొన్నిసార్లు కీలకమైనటువంటి పిఏ, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ పిఏ మీద కొన్ని ఆరోపణలు చేశారు. పిఏ మీద చేసినంటే కేటీఆర్ ఉండని చెప్పలేదా? ఉన్నట్లు చెప్పినట్లే లెక్క. మనమేం చెప్పలే, నువ్వే ఉన్నావు అక్క అని కూడా ఏం చెప్పలే. అక్క మీ పిఏ మీద ఆరోపణలు వచ్చినాయి. బేసిక్గా సీతక్క విషయంలో ఏం జరిగినా వెంటనే ఆమె రెస్పాండ్ అవుతుంది, ఓ ప్రశ్న ఏటో లేకపోతే ఏదో ఇస్తుంది. కానీ సీతక్క ఎందుకు మాట్లాడతలేదు, దేనికోసం మాట్లాడతలేదు? తప్పిపోయినటువంటి 7 లారీలు పోలీసుల పహారాలో, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి 17 లారీలల్లో 7 లారీలు తప్పిపోయినాయి. మొత్తానికి ఎక్కడో పారిపోయినాయి. అవి ఆ లారీలు ఎక్కడ పోయినాయి, ఏంది కథ అని మనం 3 రోజులు వార్తలు రాసినాం. ఇది వాళ్ళకి నచ్చలేదు. దాంతోపాటు కొడంగల్లో మీరు అన్నారు కదా పర్సనల్ గ్రడ్జ్ నాకు ఉందా అంటే, నాకు పర్సనల్ గ్రడ్జ్ ఏముంటుంది? కొడంగల్కి వెళ్ళి నా పేపర్లో ఎప్పుడు ఐ థింక్ జనవరి 1st వీక్ 2nd వీక్లో ఒక వార్త రాసినాం. ఏంది, కొడంగల్కి వెళ్ళి ఫోన్లు చేశారు తెలంగాణ పత్రికలో. ఏంటంటే అసైన్డ్ ల్యాండ్లు 1970 ప్రాంతంలో అసైన్డ్ ల్యాండ్లు, కొన్ని ల్యాండ్లు కొంతమంది పేదలకు ఇచ్చిరాడు అప్పాయిపల్లిలో. ఏది, కొడంగల్ నుంచి తాండూరు పోతున్నటువంటి దారి మధ్యలో అప్పాయిపల్లి అని ఒక ఊరు ఉంటుంది 4 కిలోమీటర్ పోయినాక. అప్పాయిపల్లిలో ఒక 44 కుటుంబాలకు అసైన్డ్ ల్యాండ్లు 1970లో ఇచ్చారు. అదే ఎస్సీలు, బీసీలు, బుడుగ జంగాలోళ్ళు, సాలోళ్ళు, సాకలోళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు 4 మంది బీసీలు కొంతమంది. సో అందులో ఆ రైతులు మాకు అప్రోచ్ అయ్యారు. అయ్యా కడా నోటు పెట్టిరీడా,
కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదో పెట్టారు కదా. సో అది దాని కింద మా భూములు తీసుకొని మా భూములలో అంటే ఏదో పార్క్ కడతారంట, ఏదో మెడికల్ కాలేజీలు కడతారంట. మా పేదల భూములు మాకునే 2 ఎకరాలు రాళ్ళు రప్పలు అవి చేసుకోగా మాకు మంచి మంచి భూములు చూసుకుంటే అలా ఎకరం 2 ఎకరాలు ఉంటుంది, ఎకరం వెళ్తుంది. మిగతా దాంట్లో గుడి చేసుకొని గడ్డి మామూలు పెట్టుకొని మా పశువులను జువాలని మేము బతుకుతున్నాము. మా భూములు ఎందుకు, మా పక్కన పొంటి దొరల భూములు ఉన్నాయి, 100,000 ఎకరాల భూములు ఉన్నాయి, సీలింగ్ ల్యాండ్లు ఉన్నాయి, ఓకే అవి తీసుకోవచ్చు కదా, మా భూములు ఎందుకు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు మనకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పి వాళ్ళ ఎవిడెన్స్ అని పంపారు. ఇది నిజమైతే వాళ్ళ ఆవేదన కరెక్ట్ కదా కదా. వార్త రాసిన చదివిన ఆ రిపోర్టర్లు స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఫోన్లు చేసినా మాట్లాడారు. వాళ్ళు ఈ మాట్లాడిన క్రమంలో అన్న మీరు రండి, మీరు కుదిరితే కొడంగల్కి అన్నారు. ఫిబ్రవరి 20 నేను పోయి అక్కడ ఉన్నటువంటి రైతులని వాళ్ళ బాధలను వాళ్ళ భూములని చూసిన. పాపం ఏం లేదన్నాడు. ఒక మన ఈ రూమ్ అంతా మంచిగా ఉంటే భూమి ఇంకా అంతా మొత్తం రాళ్ళు రప్పలు చెట్లు ఇవన్నీ. దాంట్లోనే ఒక పెద్ద ఆవిడ అయితే వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. అంటే ఆమెకు ఎంత బాధ ఉండాలి చెప్పు, వాళ్ళ భూమి పోతూ ఉంటే వాళ్ళ సర్వస్వం కోల్పోతూ ఉంటే కాళ్ళ మీద పడి ఆమెకున్న 2 ఎకరాలు 4 బోర్లు వేసిందంట. 2-3 లక్షలు అప్పు అయింది. ఊర్లో ఇల్లు ఉన్నదంట వాళ్ళకు. ఆ ఇల్లు అమ్మేసుకొని అప్పు కట్టేసుకొని ఇప్పుడు ఏదైతే భూమి ఉందో ఈ భూమిలోనే చిన్న గూడ్స్ చేసుకొని ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఈ ల్యాండ్ తీసుకుంటే ఇలా ఇల్లు పోతుంది, గుడి పోతుంది, శల్క పోతుంది, అలా జీవితమే పోతుంది. ఇదే విషయాన్ని వాళ్ళ వర్షన్ని మనం పోయి అడుగు వినిపించడం చూపించడం, ఇది మనం చేసిన తప్పు వాళ్ళకి. అందుకే మనకి గిఫ్ట్లు, మనకి ఈ అటాక్లు. నువ్వు బీఆర్ఎస్ వాడివి కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకివో కాదో అవి కాల నిర్ణయం. కాంగ్రెస్లో చాలా మంది మిత్రులు ఉన్నారన్న నాకు. కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్లు కూడా నాకు ఫోన్లు చేసి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు 2 డేస్ నుంచి. ఓకే. గతంలో అంటే అంతకుముందు చేయలేక స్టార్టింగ్లో, కానీ తర్వాత కొంత ఫోన్ చేసి శంకర్ నువ్వు అనుకుంటున్నంత ఉండదు వ్యవహారం, కొంచెం జాగ్రత్త చూసుకో, ఈడ ఎవరికి ఆడే రాజు ఎవరికి వాడే కింగ్ అన్నటువంటి సూచనలు ఇచ్చినటువంటి వాళ్ళు గత లాస్ట్ 1 or 2 డేస్ నుంచి కొంచెం చేస్తూ ఉన్నారు. బీజేపీ మిత్రులు కూడా కొంతమంది నన్ను వచ్చి కలిసిపోయారు. ఇట్లా ఓన్లీ ఒక్కరే వచ్చి కలిసిపోయారు అనేది మాత్రం తప్పు. సార్ దాడులతో మిమ్మల్ని భయపెట్టలేరు, ఏం చేస్తే ఆగుతారు మీరు? డబ్బుకు లొంగిపోతారా? లేదు, నా పని నన్ను చేసుకోనియండి. ఇప్పుడు ఎందుకు మనకు సమస్య? ఏంటి మీ పని? నా పని అంటే ఏందన్న, ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు 200% నన్ను లీగల్గా ఎదుర్కో. ఓకే. నేనేమో తప్పు చేసినా, తప్పుడు విషయాన్ని ప్రాపగండా చేస్తున్నా, నాకు చట్టపరంగా నాకు బుద్ధి చెప్పొచ్చు, నువ్వు తప్పులేదు. కానీ నేను నా పని నేను జస్ట్ ప్రజల వాయిస్ వినిపించుకుంటూ పోతా ఉన్నా, ఏం జరుగుతుందో చూపించుకుంటూ పోతా ఉన్నా. తప్ప ఎందుకు ఆపాలనుకుంటున్నారు నన్ను? అసలు దేనికి ఆపాలనుకుంటున్నాను? నేను చాలా చిన్నవాడిని కదా, ఎందుకు నన్ను పెద్దవాడిని చేస్తూ ఉన్నారు? నేను చాలా చిన్నవాడిని. 4 కోట్ల మంది జనాలలో నేను ఒక చిన్నని. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం. అలా నాదొక చిన్నది 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్. చాలా మంది చేయలేనటువంటి పనిని నువ్వు చేస్తున్నావు అనేటువంటి ఆబ్లిగేషన్ కావచ్చు కదా, అడ్డంకి కావచ్చు కదా. అంటే అందులో తప్పు లేదు కదా నేను చెప్పేది. తప్పు ఉంది అనుకుంటే వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. ఇంకా అది వాళ్ళకి కాదు, ప్రజలకు తప్పుగా కనిపించిన రోజు శంకర్ అంటాడు బంద్ పెట్టుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. ప్రజలకు తప్పుగా అనిపించట్లే. ప్రజలకు అరే మా సమస్యను మాట్లాడటానికి ఒకడు ఉన్నాడు అన్నాడు. రైతు బంధు గురించి ఎవ్వరూ మాట్లాడలే అన్న. 9 తారీఖు అయిపోయినాక మేము క్యాజువల్గా మాకేదో మండలాల వారిగా రిపోర్టర్లు కావాలని మన వాళ్ళు ఏదో కింద స్ట్రిప్ పెట్టి నెంబర్లు పెడతాం కదా మనం. అవును. ఆ నెంబర్లు పెడితే అరే రైతులే స్వచ్ఛందంగా మా వీడియోలు చూసినటువంటి వాళ్ళు, సార్ మాకు రైతు బంధు రాలేదనేటువంటి కాల్స్ స్టార్ట్ అయినాయి. మీరు నమ్ముతారా నమ్మరా, ఈ 2.5 నెలల గ్యాప్లో ఒక 10 నుంచి 15 వేల ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేసినాం. అంటే ఎంతమంది రైతులు సఫర్ అవుతున్నారు అనేది మేము చూపించినాం. ఓకే. నా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని చూపించామా? మీరు ఒక జర్నలిస్ట్ అన్నా, మీరు ఒక జర్నలిస్ట్ నా దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేసుకుని మీరు మాదాపూర్ పోతా ఉన్నారు, మధ్యలో పోతా ఉంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది నీకు, అది నువ్వు బరాబర్ తీసుకునే పోతాం, మనం కొట్లాడతాం, అవసరం అయితే అక్కడ ఉండి పిక్చరైజ్ చేస్తాం, మనం ఏం చేయాలో అది చేస్తాం. నీ దృష్టికి వచ్చినప్పుడు వదిలిపెట్టావు కదా. సో అట్లనే మా రైతులు మన సమస్యను దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. నాకు పేపర్ ఉంది కాబట్టి పేపర్లో రాసినాం, వెబ్సైట్ ఉంది కాబట్టి వెబ్సైట్లో రాసినాం, యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చెప్పినాం. ఇది కూడా తప్పే. నాకు ట్విట్టర్ ఉంది కాబట్టి ట్విట్టర్లో పోస్ట్ చేసినాం. ఇంకా నన్ను ఆపాలంటే ఇక ఇవన్నీ బంద్ పెట్టాలి, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు వాళ్ళకు. రైట్. నువ్వు నమ్మింది నిజమైతే, నువ్వు చేస్తుంది న్యాయమైతే, ఎవరు వద్దన్నా అవునన్నా కాదనుకున్నా కూడా నువ్వు నమ్మిన నిజాన్ని, నువ్వు చెప్పాలనుకున్న న్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూనే వెళ్ళు. ఈ మనుషులందరూ వినకపోయినా కూడా ఏదో ఒక రోజు చెట్లైనా తలూపుతాయి అంటాడు ఒక విప్లవ కవి. తప్పకుండా మీరు మంచి పదాన్ని చెప్పారు. సో మీరు ప్రజల తరపున కొట్లాడదాం అంటున్నారు, ప్రజల తరపున కొట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రాబోయేటువంటి రోజులు ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటిది కూడా ఒక డేంజర్ వార్నింగ్ బెల్గా వచ్చినటువంటి ఈ నేపథ్యంలో
ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం కొట్లాడే వ్యక్తికి ఎప్పుడూ ఒక సాటి జర్నలిస్ట్గా ఉంటానండి ప్రమాణం చేస్తూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.